అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. దాని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలోనే శివరాత్రి అనే పర్వదినం వస్తుంది. సో విశేషంగా ఓవరాల్ గా చూసుకుంటే మరి ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం అంతా కలిసి వస్తుందంటారు? 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందని చెప్పిన దాంట్లో భాగంగా మనం ఇప్పుడు గురువు రాశిని చూస్తున్నాడు. ఇది మొదటి ప్లస్ పాయింట్. రెండో ప్లస్ పాయింట్, రెండవ స్థానంలో 5 గ్రహాలు కంజెక్ట్ అవుతున్నాయి. అంటే కుటుంబ స్థానము, కుటుంబ ధనవాక్ కుటుంబ స్థానము, మనం తినే తిండి, మాట్లాడే మాట, మన కుడి కన్ను, ఇవన్నీ అంటే కంటికి సంబంధించినటువంటి స్వెట్స్ వాడేదానికి అవకాశం రావచ్చు. కంటి చూపు తగ్గేది, దూరదృష్టి కానీ దగ్గర దృష్టి కానీ లోపించడానికి అవకాశం రావచ్చు. నేత్ర వైద్యం చేసుకునే అవకాశం వస్తుంది. అదేవిధంగా రవిచంద్రులు ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు. రవిచంద్రులు అంటే కుడి కన్ను, ఎడం కన్ను. రెండవ స్థానము, ఇది శని యొక్క స్థానము. రాశిని శని చూస్తున్నాడు. 4వ ఇంట్లో ఉంటూ 10వ దృష్టి శని చూస్తున్నాడు. 3వ ఇంట్లో రాహు మంచిది, రాహుని గురువు చూస్తున్నాడు, అది మంచిది. రెండవ స్థానం 5 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి వీళ్ళకు నేత్ర వైద్యము చేసుకుందాం. లేదంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా సరే ఈ కంటికి సంబంధించిన, తలకు సంబంధించినటువంటి ఇది రావచ్చు. ఫుడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు. రెండవ స్థానం అంటే తినే తిండి అని చెప్పాను కాబట్టి ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి, పాప శుభగ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి ఇది అశుభ ఫలితాలు. శుభ ఫలితాలు తీసుకుంటే రాశ్యాధిపతి రాశిని చూడడము, రాశికి పంచమాధిపతి ద్వితీయంలో ఉచ్చస్థితి పొందడము, రాశికి భాగ్యాధిపతి ఉచ్చస్థితి గ్రహమైన కుజుంతో కలిసి 2వ ఇంట్లో ఉండడము అదృష్టము. కాబట్టి ఇక్కడ కండ్లకు సంబంధించినటువంటి దోషం ఉంది కాబట్టి ఎక్కువగా వీళ్ళు శివారాధన ఎక్కువ చేయాలి. అంటే ఆ రుద్రనేత్రం అంటారు, అంటే శక్తివంతమైన కండ్లు అంటారు. ఉగ్రమైన కళ్ళు చూస్తే, కళ్ళు ఉరుము చూస్తే, అంటే రుద్రనేత్రం అంటే చాలా శక్తివంతమైన కళ్ళు కలిగిన వాడు శివుడు అర్థం. శివారాధన చేయడం వల్ల వీళ్ళకు నేత్ర సంబంధ బాధలు రావు. కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఈ పంచగ్రహ కూటమి వల్ల సమస్య పోతాయి. అదేవిధంగా 8వ స్థానంలో చంద్రుడు వచ్చి పంచమదాన్ని చూస్తాడు కాబట్టి ఈ చంద్రుడు ఈ రాశికి పాపగ్రహం. చంద్రుడు ఈ రాశికి తల్లికి ఏదైనా అనారోగ్యం చేసేదానికి కూడా అవకాశం ఉంది. తల్లి యొక్క అనారోగ్యము ఇబ్బంది పడేదానికి, ఏదైనా ఫుడ్ అలర్జీ, జలుబు చేయడము, ఇంకేదన్నా నీటిలో ఏదన్నా ఇబ్బంది కావడం ఇలాంటివి జరుగుతాయి. అవి చూసుకోవాలి, వైద్య వృత్తి చేసుకోవాల్సి వస్తుంది. గురువు అన్నప్పుడు మహావిష్ణువు గురువు అవతారం ఎత్తింది దత్తాత్రేయ, పరమేశ్వరుడు గురువు అవతారం ఎత్తింది దక్షిణామూర్తి. శివుడు గురువుగా అవతారం ఎత్తింది దక్షిణామూర్తికి ఎత్తాడు. మహావిష్ణువు గురువుగా దత్తాత్రేయ అవతారం ఎత్తాడు. ఇప్పుడు వీధి వచ్చే ఇక్కడికి ధనుసు రాశి గురువర్గ రాశి కాబట్టి దత్తాత్రేయ ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. గురువు ఆరాధన, ఎస్పెషల్ దత్తాత్రేయ ఆరాధన. 3వ ఇంట్లో రాహు బాగుంది, మంచిదే. 4వ ఇంటి శని, అర్ధాష్టమ శని, ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అది కూడా గృహస్థానం కాబట్టి కొద్ది కాలం గురువు వచ్చి కర్కాటకంలోకి వచ్చే వరకు అర్ధాష్టమ శని బాగా తీవ్రంగా పనిచేస్తుంది. కాబట్టి శని యొక్క తాకట్టు తగ్గాలంటే ఏం చేయాలి? శని అంటే సేవకు కారకుడు. సేవ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఈ కుంటి వాళ్ళు ఉంటారు, 3 చక్రాల పైన, స్టాండ్ పైన, కట్టి పైన ఇట పోతూ ఉంటారు. శని అంటే కాళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళ యొక్క సంబంధించిన గ్రహం అనమాట. అటువంటి వాళ్ళకి ఏదైనా సేవ చేయొచ్చు. తీసి ఇవ్వగలిగితే వాళ్ళకి ఏదైనా టూల్స్ కొనివ్వచ్చు. 4వ ఇల్లు అంటే ఏమి? ఇప్పుడు ఒక స్టాండ్ పట్టుకుంటే వాళ్ళకి 2 కాళ్ళకు 4 కాళ్ళతో నడుస్తున్నట్లు లెక్క, కట్టెతులు 3 కాళ్ళతో నడుస్తున్నట్లు లెక్క. అట్లా సపోర్టింగ్ నడిచే వాళ్ళకు ఏదైనా సహాయం చేయాలని అర్థం. అది చేస్తే శని, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి శుభాశుభ విషయాలు. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉందంటారు ఈ మాసంలో? విద్యాస్థానంలో 5 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి పోటీ పడతారు. అంటే వీళ్ళతో వీళ్ళే పోటీ పడతారు. నేను ఖచ్చితంగా ఈ రేపటిలోగా 5 చాప్టర్లు కంప్లీట్ చేయాల్సిందే, వారంలోగా మొత్తం అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేయాల్సిందే అనే విధంగా పోటీ పడి చదువుతారు. ఎందుకంటే శ్రమించే రాశిలో 5 గ్రహాలు కలుస్తున్నాయి. అక్కడ కుజుడు వేగానికి అధిపతి, స్పీడ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, 100 కిలోమీటర్ స్పీడ్లో బైక్ తోలమంటే 40 కిలోమీటర్లు తోలి ఇదే 100 అంటాడు, అతని కెపాసిటీ అంతే. ఇంకొక అతను ఉంటాడు, నువ్వు 40 కిలోమీటర్ తోలంటే వాడు 80 తోలుతాడు, ఇదే 40 అంటాడు, ఆడి కెపాసిటీ అది. అంటే వేగం అంటే కుజుడు. కాబట్టి విద్యార్థులు
నువ్వు స్లోగా చదువురా బాబు అంటే కూడా వేగంగా చదువుతారు, గుర్తుపెట్టుకోగలుగుతారు. అది కూడా ఆ గ్రహస్థితి ఉంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులు అంటే 6వ ఇంటి వాళ్ళు 2వ ఇంట్లో ఉండడము, వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయి. ఏదైనా ఉద్యోగం ఉంటే మన ఇది శాలరీలో లోన్స్ పెట్టుకొని వెహికల్స్, ఇంటి రిపేరు, లేదా ఇంకేదైనా ఫ్లాట్ కొనడము, ఏదైనా సేవింగ్స్ చేయడము, అంటే ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒక లోన్ పెట్టి తీసి ఖర్చు పెడతారని అర్థం. గోల్డ్ కొనడము ఇలాంటివన్నీ ఏదో ఒకటి చేస్తారు, దానికి అవకాశం ఎక్కువ ఉంది. వివాహ యోగం ఉందంటారా మరి? వివాహ యోగము ధనుసు రాశి వాళ్ళకి ఉంది. 7వ స్థానంలోనే కదా గురువు ఉన్నాడు. 7వ స్థానంలో గురువు ఉంటే ఏమి ఆ బలాన్ని ఇస్తాడు. అంటే రాశి వాళ్ళకి కావాల్సింది ఏం ఇచ్చేస్తాడు. అంటే 7వ స్థానం అంటే భార్య అని అర్థం. అంటే 7వ స్థానంలో భార్య ఉంటే గురువు ఉంటే ఆడవాళ్ళకైతే భర్త, మగవాళ్ళకైతే భార్య స్థానం. అది రూపగుణశీల సౌందర్యవతి సర్వసులక్షణ లక్షిత జాతకురాలు ఇట్లాంటి శ్లోకాలు చెప్తారు. 7వ స్థానంలో గురువు ఉంటే మామూలుగా ఇప్పుడు కోహినూర్ డైమండ్ కావాలి సంపాదించవచ్చు, క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని అమ్మాయిని సంపాదించడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఫోన్కి పౌచ్ మార్చేంత ఈజీగా మార్చేస్తున్నారు రిలేషన్స్. ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి క్యారెక్టర్ ఉన్నటువంటి అబ్బాయి అమ్మాయికి అయితే, ఆ అబ్బాయి అయితే క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరుకుతుంది. గురువు యొక్క ప్రభావం అది. శుభగ్రహం, రాశాధిపతి కదా, మంచి కాంబినేషన్ తీసిస్తాడు. అది కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణంలో కొంత గందరగోళం ఉంటుంది. చెప్పాను కదా, ఇంట్లో ఎవరికి నేత్రవైద్యం జరిగేదానికి అవకాశం ఉంటుంది, లేదా తలకు సంబంధించిన ఏదో ఒకటి జరిగేదానికి అవకాశం ఉంటుంది. నొప్పి రావడము, స్వెట్స్ వాడడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ధనపరంగా బాగుంటుంది. ఉచ్చగ్రహము ద్వితీయంలో ఉంది కాబట్టి భూమి గృహానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడము, కొనడము, రిపేర్లు చేయించడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంట్లో ఆస్తులు కూడా విభజన, న్యాయంగా అందరికి విభజనలు కూడా జరుగుతాయి. భూకారకుడు కుజుడు ఉచ్చస్థితి పెట్టాడు కాబట్టి కోర్టులో భూ తగాదాలు ఉంటే కేసు గెలిచేదనే అవకాశం ఉంటుంది. పొలాల దగ్గర ఇదంతా కూడా ఉంటాయి కదా, మాది మీదిని, అవన్నీ కూడా ఒక సొల్యూషన్కి వస్తాయి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు మరి? ఆర్థికంగా కూడా బాగుంది. దానిగా మన రాశిని గురువు చూడడం మంచిది, ద్వితీయంలో ఉచ్చగ్రహం కూడా మంచిది, భాగ్యాధిపతి ద్వితీయంలో ఉండడం అంటే లక్ష్మీ యోగం అని చెప్పొచ్చు. ఈ మాసం లక్ష్మీ యోగం పుష్కలంగా ఉంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి దాన ధర్మాలు చేయొచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? గురువు ఆరాధన మంచిది, అదేవిధంగా కాలభైరవ ఆరాధన మంచిది. ఈ మాసం శివరాత్రి విశేషంగా ఉంది కాబట్టి విశేషంగా శివరాత్రి శివనామస్మరణం, శివాలయంలో సేవ చేసుకోవడం, ఆ రోజు ఏదన్నా అన్నదాన వితరణ ఇట్లాంటివి చేయడం చాలా మంచిది. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.